పుష్ప 2కి సంబంధించి ఇంకొక సాంగ్ రిలీజ్ చేయడానికి అయితే ఆలోచిస్తున్నారు. అండ్ అదే క్రమంలో ఒక చిన్న ప్రోమోని కూడా రిలీజ్ చేసినట్టుగా కనిపిస్తుంది. బట్ ఆ ప్రోమో ఎక్కువగా ఎక్కడ అంత కనిపించట్లేదు. బట్ ఫీలింగ్స్ అని అంట సాంగ్ పేరు. చాలా మంది ఫీలింగ్స్ ఏమో కానీ ఫీలింగ్స్ అని పెట్టారంటే అదొక విధంగా స్లాంగ్ అనుకోవచ్చు. సో ఓవరాల్గా ఈ సాంగ్ ఎలా ఉండబోతుంది అండ్ ఇది తెలుగు వర్షన్ వస్తుందా, తెలుగు హిందీ వర్షన్ వస్తుందా? అసలు నిన్న మలయాళంలో ఒక ఈవెంట్ జరిగింది కొచ్చిలో. సో పుష్ప టీం అక్కడికి వెళ్ళి ప్రమోషన్స్ లో భాగంగా కేరళ ప్రమోషన్స్ భాగంగా వెళ్ళారనమాట. సో అక్కడ ఫ్యాన్స్ కోసం అల్లు అర్జున్ గారు మీకు సర్ప్రైజ్ ఇస్తా అని చెప్పి ఈ సాంగ్ అక్కడ ప్రోమో లాంచ్ చేశారనమాట. సో మొత్తం లిరిక్స్ అంతా కూడా మలయాళంలోనే ఉంటాయి. సో ఇదే సాంగ్ లిరిక్స్ ఇది ఎంత బిట్ ఉందో అది ఖచ్చితంగా తెలుగు వర్షన్లో, హిందీ వర్షన్లో అన్నిటిలో కూడా అదే మలయాళం వర్షన్ వస్తుందంట. ఎందుకంటే అట్లా ప్లాన్ చేశారంట సిచ్యువేషన్ ఏదో. సో మరి మేబీ ఆయన కేరళలో ఉండే సీన్ ఏమైనా వస్తుందేమో, అక్కడ వచ్చే సాంగ్ ఏమో అనుకుంటున్నారు కొంతమంది. ఎందుకంటే కేరళలో ఉన్నప్పుడు అక్కడ లొకేషన్ సాంగ్ అయితేనే బాగుంటుంది. ఈ మధ్యన కొన్ని ఐటమ్ సాంగ్స్ కూడా మనం కాకి సినిమా చూస్తే మహారాష్ట్రలో ఏదో భోజ్పూరి సాంగ్ ఏదో వస్తుంది ఐటమ్ సాంగ్. ఎందుకంటే వాళ్ళు అక్కడ లొకేషన్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి తగ్గ సాంగ్ అట్లా క్రియేట్ చేశారు. సో ఇప్పుడు ఆ లొకేషన్ కి తగ్గ సాంగే క్రియేట్ చేశారేమో దీంట్లో. సో మరి ఇక్కడ మలయాళం వర్షన్ లిరిక్స్ మొత్తం అన్ని లాంగ్వేజ్ లో ఉంటాయంట. సో మరి అది ఫుల్ లెంత్ సాంగ్ ఉంటుందా ఏదన్నా డాన్స్ బిట్టే? ఈ సాంగ్ లో రష్మిక అల్లు అర్జున్ గారి కన్నా బాగా డాన్స్ చేసిందని అల్లు అర్జున్ గారు చెప్పారు. సో ఆయన స్టన్ అయిపోయాడు అంటే రష్మికకి ఇంత డాన్స్ వచ్చాని. ఈ సాంగ్ తర్వాత తను నేషనల్ రష్మిక అయిపోద్దని చెప్పి ఆయన చెప్పాడు. సో మరి ఆమెకు అంత ఎలివేషన్ ఇచ్చారనమాట. ఇంతకు ముందు ఎలాగైతే నా స్వామి సాంగ్ లో అది ఎంత పాపులర్ అయిందో దాన్ని మించి అవుతుందని చెప్పి ఆయన క్లారిటీ ఇచ్చారనమాట. సో మరి అది లాంచ్ చేస్తూ కూడా ఆయన చాలా ప్రౌడ్ గా తిరిగారు స్టేజ్ మీద. అంటే ఆ సాంగ్ లాంచ్ చేసి ఒక ప్రౌడ్ ఫీలింగ్ అనమాట. ఇది ఖచ్చితంగా ఎక్కుతుంది. మరి ఆల్రెడీ రీల్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి మొత్తం ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లో. దాని మీద వేరే మోహన్ లాల్ గారి సాంగ్స్ పెట్టి రీల్స్ చేయడం, ఇట్లా రీల్స్ లోకి ఆల్రెడీ వచ్చేసింది అనమాట. సో మరి వాళ్ళు ఎప్పుడు హెచ్డి ప్రోమో హెచ్డి సాంగ్ వదులుతారని ఫ్యాన్స్ అంతా ఫుల్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సో మరి ఆ ఆల్బమ్ లో నుంచి ఇదే హైలైట్ అయ్యేలాగా ఉంది ఈ సాంగ్. మరి ఈ 4 సాంగ్స్ తో ఇంకా సినిమా ఆల్బమ్ అయితే కంప్లీట్ అయ్యేటట్టు ఉంది. మరి జాతర సాంగ్ ఒకటి థియేటర్ లో చూడాలంటున్నారు. సో దీనికి ఫీలింగ్స్ అని ఎందుకు పెట్టారు అంటే మెయిన్ రీజన్ హిందీ వాళ్ళు మనం ఇక్కడ లోకల్లో చూసుకుంటే కనుక వాళ్ళు ఫర్ సపోజ్ 55 అని అడగాలంటే 55 అంటారు అనమాట. సో వాళ్ళ స్లాంగ్ అని ఉద్దేశించి ఇట్లా పెట్టారేమో. మొత్తం నేషనల్ వైడ్ గా అదొక పాపులర్ వర్డ్ కాబట్టి. సో వాళ్ళకి నోరు తిరగనప్పుడు ఫీలింగ్స్ ని కొంతమంది ఫీలింగ్స్ అంటారు. సో అది బాగుంటది అని చెప్పి ట్రెండింగ్ తగ్గట్టుగా పెట్టారని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు మనము దీనికన్నా ముందు ఒక సాంగ్ వచ్చింది దీంట్లో నుంచే, లైక్ శ్రీవల్లి టైప్ లోనే ఉంటది అది కూడా. మరి ఆ సాంగ్ కి ఈ సాంగ్ కి తేడా ఏంటి? సూసేకి సాంగ్ అది నార్మల్ లవ్ బిట్, అది ఆమె ఎక్స్ప్రెస్ చేసే లవ్. ఇదేంటంటే మూవీ లాస్ట్ లో క్లైమాక్స్ ఆర్ ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ఒక కమర్షియల్ సాంగ్ ఉంటది కదా. సో ఇది ఎండింగ్ లో వచ్చే సాంగ్ అని మనం, ఎందుకంటే లాస్ట్ ఒక డ్యూయట్ ఉండాలి కాబట్టి, అదే ఒక మాస్ సాంగ్ ఒకటి ఉండాలి కాబట్టి మన తెలుగు సినిమా ఆచారం ప్రకారం. సో మన తెలుగు సినిమా పద్ధతినే అవతల వాళ్ళకి నచ్చేలా చేయడం నిజంగా అది గొప్ప విషయం అని చెప్పొచ్చు. మన కమర్షియల్ ఫార్మాట్ ని వాళ్ళు కూడా ఇష్టపడుతున్నారు, హిందీ వాళ్ళు కానీ అవతల వాళ్ళు. సో మరి ఈ సాంగ్ ని వాళ్ళ కోసం డెడికేట్ చేస్తూ మరి మలయాళం స్లాంగ్ లో చేయడం అనేది నిజంగా గొప్ప విషయం. అదే ఆయన కూడా అదే చెప్పాడు, మీకోసమే స్పెషల్ గా చేయించాను అని మలయాళం వాళ్ళ కోసం అని చెప్పారు. సో వాళ్ళ గౌరవిస్తూ సినిమాలో కూడా ఇదే అన్ని లాంగ్వేజ్ లో ఆ లాంగ్వేజ్ లో సాంగ్ ఉండేట్టు ప్లాన్ చేశారు.